అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక శనీశ్వర ఆలయాన్ని చూపించబోతూ ఉన్నాను. ఈ క్షేత్రం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటుంది. అంటే మనం రేబాల బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కనిపిస్తుంది. సో దాన్ని కొద్దిగా దాటుకొని వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే ఈ ఆలయం వస్తుంది. ఇది శనీశ్వర స్వామి ఆలయం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. యూజువల్గా శనీశ్వర స్వామి క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. నెల్లూరులో కనుపర్తిపాడు రోడ్లో ఒకటి ఉంది, అండ్ ఇది సెకండ్ది. ఇంకా ఎక్కడుందో నాకు అంత ఐడియా లేదు. అండ్ కనుపర్తిపాడు రోడ్లో ఉండే శనీశ్వర ఆలయం కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను పూర్తి వీడియోని. మీరు కావాలనుకుంటే దాన్ని కూడా చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీరు స్వామివారి అభిషేకం చూస్తూ ఉన్నారు. స్వయంగా మన చేతులతోనే స్వామివారికి అభిషేకం కూడా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ కూష్మాండ దీపం వెలిగించేది చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. కూష్మాండం అంటే గుమ్మడికాయ. సో అక్కడ మనం దీపం పెట్టుకొని మన కోరికల్ని విన్నవించుకుంటే స్వామివారికి తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా కూష్మాండ దీపాన్ని చూడడం, అండ్ నేను కూడా అక్కడ వెలిగించాను. మీరు ఇక్కడ వస్తువులు ఏమీ బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. మొత్తం దేవస్థానంలోనే దొరుకుతాయి. ఇక్కడ అన్నీ సెపరేట్గా దొరుకుతాయి. మనకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవచ్చు. అండ్ సెట్గా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఈ ఆలయంలో కూష్మాండ దిష్టి తీస్తారు. అంటే బాగా దిష్టి ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి కూష్మాండ దిష్టి తీస్తారు. అది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఈ ఆలయ ప్రాంగణము. ఆ పక్కన మీకు కనిపిస్తోంది కదా, అది అన్నప్రసాదం అన్నమాట. సో ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం. అంటే మెయిన్ దేవాలయం లోపలికి వెళ్దాం. కనిపిస్తూ ఉన్నాయి కదా గుమ్మడికాయలు, ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం అక్కడ కొనుక్కోవచ్చు. సో కొబ్బరికాయలు, గుమ్మడికాయలు ఇలాగా దృష్టికి కానీ, దేవుడికి పెట్టుకోవడానికి కానీ, దీపాలు వెలిగించుకోవడానికి కానీ, ఇలాంటి అన్నిటికీ వాటికి సపరేట్గా ఉంటాయి. మనకి ఏది అవసరం అవుతుందో దాన్నే కొనుక్కొని పూజ చేసుకోవచ్చు. దేవాలయం ప్రాంగణంలోనే నాగుల పుట్ట కూడా కనిపిస్తుంది మనకి. అక్కడ పూజ చేసుకుంటారు. ఇందాక నేను మీకు చూపించాను కదా అన్నప్రసాదం అక్కడ జరుగుతోంది అని. సో ఇక్కడ మా అక్క వాళ్ళు అన్నప్రసాదం కోసం డబ్బులు కట్టారు. సో అది జరుగుతోందన్నమాట ఇక్కడ. ఆలయ పూజారైన వినోద్ స్వామి గారు మనకి ఇక్కడ క్షేత్ర విశేషాలన్నీ కూడా మనకి వివరిస్తారు. సో అవన్నీ మొత్తం జాగ్రత్తగా వినండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఫోన్ నంబరు, పేరు ఇస్తాను. పూజారి గారికి కాల్ చేసి మీరు అన్నీ అడగవచ్చు. అనుకున్న తర్వాత మా కూడా ఉండేవాళ్ళు కానీ కొంతమంది ఏంటంటే అంటే వీళ్ళు ఇస్తుంది పవరు ఏంది, ఆయన అంటే ఏంది అనే పవర్ గురించి చెప్తున్నాం మేము. ఫస్ట్ ఆయన ఎందుకు వెలవాల్సి వచ్చిందా అని చెప్పని సరే అని చెప్పి నేను ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రతిష్ఠ చేద్దామని చెప్పి నేను పెట్టిన తర్వాత అంతకుముందు ఇది వినాయకుడి గుడి, తిమ్మపూరి వినాయకుడి స్వామి అని చెప్పని పెట్టుండే బోర్డు. అంతే, ఇదేమి అంతా చుట్టుకొచ్చింది అలా ఉన్నింది మొత్తం. తర్వాత నేను వచ్చి శనేశ్వర స్వామి పెడదామన్న తర్వాత అట్టే అన్నారు నా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే డబ్బులు కాసిపడి ఈ స్థలాన్ని అంతా వేరే వాళ్ళకి ఆశ్రయానికి ఇచ్చేద్దాం అని చెప్పని శనేశ్వర స్వామి తెచ్చిపెట్టిన తర్వాత ఈ స్థలంలో స్వామిని ప్రతిష్ఠ చేసేదానికి లేదన్నారు. మేము ఉండి ఇట్లా చేయకపోతే అట్ట స్వామిని తెచ్చిపెట్టారు, మీరు ముందుగా చెప్పుంటే నేను చేపిను కదా స్వామిని విగ్రహాన్ని చేపించి ఇవన్నీ చేయకూడదు మనం, తప్పు అని చెప్పిన అన్నాం. తప్పు కాదు, అయ్యేం కాదు, మేము ఇవన్నీ చూసున్నాం చాలా అని చెప్పిన అన్నాం. సరే చూసి ఉంటే ఏంది విషయం అని చెప్పినంటే మాట్లాడుకోమనే దానికి పిలిస్తే రావటంలా ఈ ఊరోళ్ళు కొంతమంది తోడయ్యారు మాకు. తోడైన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారంటే సరే కొత్త దేవుడు అంటున్నారు కదా పెడదామని చెప్పని కొంతమంది అనుకొని ఒక ఇద్దరు ముగ్గురు మాకు కూడా నడవటం మొదలుపెట్టి చేశారు. చేసిన తర్వాత సరే అని చెప్పని సర్పంచ్
పెట్టిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఉంచేసి ఆ దిమ్మి మేము కట్టున్నాం కదా, నూనె పడుతున్నాం కదా దిమ్మి, ఆ దిమ్మి పగలగొట్టే స్వామిని తీసుకొని ఏట్లో వేసారు. మేము తెల్లారి వచ్చి చూసుకుంటే ఏట్లో వేసారు, ఇది ఎక్కడో కావాలని చేసిన పని అని చెప్పని మాకు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటే ఆడ కూడా స్వామి వాళ్ళు ఎత్తి భ్రమించేశాడు. అంటే మొత్తం అబద్ధం చెప్పినా కూడా కొంచెం అటో ఇటో ఉండాలి, అటు కాకుండా మొత్తం అబద్ధం చెప్పింది బాగా తెలిపింది. సో మామూలుగా ఎస్ఐ గారు ఏంటంటే మీరు రేపు సాయంత్రం 10 గంటలకల్లా వాళ్ళ విగ్రహం వాళ్ళకి తెచ్చిపోతే ఈ మండలంలో ఉండే కేసులన్నీ మేము ఎంజాయ్ చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత అట్టా అనుకునేసి ఈ ఊరోళ్ళు కూడా ఉన్నారు కొందరు దాంట్లో, ఆ విగ్రహాన్ని నీటిలో వేసే దాంట్లో ఈ ఊరోళ్ళు కూడా ఒక 2-3 ఉన్నారు. సరే అని చెప్పని ఎటో తెచ్చిచ్చారు. మేము స్వామిని ఇక్కడ మనం చేయలేము, ఇక్కడంతా గలబాగా ఉందని చెప్పి కారు కదల్లా ఆడి నుంచి, ఈ ఊరు పొలిమేర గాడికి పోయాము, ఆడి నుంచి కదల్లా కారు. ఇదేందో రిపేర్ అవ్వాలని మెకానిక్ ఫోన్ చేస్తే అంటే ఇప్పుడు ఉండే ఉద్దేశం మెకానిక్ ఫోన్ చేస్తే ఇప్పుడు సెన్సార్ సిస్టమ్ మనం కార్లు అట్లా తాగకూడదు, అది మెకానిక్ వచ్చి చూడాల్సిందేనని చెప్పి అన్న తర్వాత సరేనయ్యా నిన్ను ఆడ నిర్ణయించుకుంటే నువ్వు ఆడ ప్రతిష్ట చేయగలుగుతాం, ఎందుకంటే మేము ఒకటి అనుకుంటే నువ్వు ఒకటి చేస్తుండవు అని చెప్పి తీసుకొని పోయి నదిలో పెట్టేశాం. ఆ నదిలో అంతా ఎండిపోయింది, సాగు ఉండే కాడ నీళ్ళు ఎండలా, మళ్ళీ మెట్ల పొల్లుగా ఉండే అంత గుంటేం లేదు, సాగు ఉండే కాడ నీళ్ళు ఎండలా. నేను రోజు వారానికి ఒకసారి వచ్చేది, 2 రోజులకు ఒకసారి వచ్చేది, చూసుకొని పోయేది నీళ్ళు ఉండయా లేవా సాగు కాడని చెప్పని. అట్ట 7 నీళ్ళు గడిచింది. సర్పంచ్ని అడిగితే రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి అన్న తర్వాత మనకి ఇచ్చే తట్టు లేడని చెప్పి అర్థమైపోయింది. సరే ఆయన నిర్ణయించుకుంటలేని మేము గమ్ముకు వదిలేసాం. తర్వాత మాకు ముదివత్తికి అట్ట కొంచెం టచ్ ఉన్నోళ్ళు మాట్లాడుతూ చేస్తా ఒక ఆయన పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి వాళ్ళు బామ్మర్తి మాకు మాట్లాడుతూ చేస్తా ఆయన నెంబర్తో ఫోన్ చేసాం. అట్టయితే ఉండి స్వామి మీరు ఏదో గొప్ప పని చేసేవాళ్ళు, మీ సంగతి నాకు తెలుసు అని చూసాం కదా, 2 నిమిషాలు అని చెప్పి వాళ్ళు బాగా ఫోన్ చేసి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎమ్మెల్యే నుంచి తాళం ఇప్పించాడు. 2 రోజుల లోపల ఇచ్చేసాడు తాళం. 10 రోజుల లోపల విగ్రహ ప్రతిష్ఠ చేసాం స్వామి. మా కాడ రూపాయి లేదు చేసేదానికి, మేము అంతంత మాత్రం స్తోమతి, ఎవరిని ఏం అడగలేదు, ఎట్ట తెప్పించాడు ఎట్ట చేశాడు మొత్తం ప్రతిష్ఠ అయిపోయింది. ప్రతిష్ఠ అయిపోయి కాడి నుంచి ఒక్కొక్కటి గుడి ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో అక్కడ నమ్మి చేసుకున్న వాళ్ళకి అంత స్పీడ్గా డెవలప్ అయిపోతూ ఉండదు. ఎందుకంటే మేమేమి యూట్యూబ్లో కానీ అటా మీడియా వాళ్ళు కానీ వీళ్ళ ద్వారా కానీ లేదంటే ఒక గొప్ప కార్యక్రమం అనౌన్స్మెంట్లు కానీ ఈరోజు ఏంటంటే చిన్న తిరణాలు చేసినా కూడా ఊరంతా అనౌన్స్మెంట్ చేస్తుంది. అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. భక్తులు చెప్పుకొని వాళ్ళ నమ్మకం మీద వచ్చే వాళ్ళు అందరూ మీకు తెలుస్తుంటుంది కొంతమందికి ఇక్కడ పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే. అలాగా ఇక్కడ గొడవలు కూడా చాలా జరిగినాయి. ఎన్ని గొడవలు జరిగినా సరే స్వామి సంకల్పం ప్రకారం జరిగిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కటి. ఎన్నెన్నో చేశారు ఏది గుడిని మూతేయాలని కూడా, తర్వాత కూడా ఏమి ఎవరి వల్ల కాల, ఎందుకంటే అంత గొప్పవాడు శనేశ్వర స్వామి. కానీ ఆ విగ్రహాన్ని ఏట్లో వేసుకొని పోయిన వాళ్ళు అందరూ కాలో చేయబడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా పడుతూ ఉన్నారు కొంతమంది. మేము అదే చెప్పేది, ఈ గుడి జోలికి రాబాకండి, ఎవరికైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ గుడి జోలికి రాబాకండి, దీని గురించి పట్టించుకోబాకండి. ఎందుకంటే ఇది గొప్ప మహాయజ్ఞం, లోక కళ్యాణార్థం అంటే దానికి మించింది లేదు. ఆడెవరు ఏమి ఉండదు, అంతా దేవుడి ప్రేమే ఉంటుంది. ఆ వాక్కు నోట్లో నుంచి లోక కళ్యాణార్థం అంటే శివుడు లోక కళ్యాణార్థం రాక్షసులనైనా ఇబ్బంది పెడతాడు, దేవతలనైనా ఇబ్బంది పెడతాడు. దేవతలకు అధిపతి ఆయనే, రాక్షసులకు అధిపతి ఆయనే. దేవతలు కొంచెం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తే కర్మఫలదాత శనేశ్వర స్వామిని పంపిస్తారు దేవతలకు. రాక్షసులు కానీ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తే కర్మఫలదాత శనేశ్వర స్వామిని పంపిస్తారు వాళ్ళ మీదకి యుద్ధానికి. నీ కర్మ ఇది, నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఇది అనుభవించాల్సిందే తప్పదు అని చెప్పి అసలు పెద్ద ఆయన. ఇంకా దాన్ని ఎవరు గీసి దాటలేరు, శివుడు కూడా దాటేదానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఒక పురాణంలో చెప్పగే చెప్తారు, శివుడు అంత తోడే శనేశ్వర స్వామి మాయకి తట్టుకోలేకపోయాడు, ఆయన కూడా వదిలిపెట్టలేదు లాస్ట్కి అని చెప్పని చెప్తారు. ఎందుకంటే అంత గొప్ప మాయ, అంత గొప్ప ఆలోచన, విధి విధానం శనేశ్వర స్వామికి ఇచ్చాడు. అందుకే మనం పోయేటప్పుడు కాళ్ళు కడుక్కోవద్దని చెప్పి చెప్తాం మేము. ఎందుకంటే 120 సంవత్సరాలు మనిషి బతికితే 120 సంవత్సరాల్లో మనిషి ఆయుష్ వచ్చి 120 సంవత్సరాలు. మనం కరెక్ట్గా మన శరీరంలో ఉండే నాళ్ళన్నీ కరెక్ట్గా పనిచేసాయంటే 120 సంవత్సరాలు బతుకుతారు. అప్పుడు దా శరీరం సహరిస్తుంది, తర్వాత సహరించదు ఒకవేళ బతకాలనుకున్నా కూడా. అందుకని ఏంటంటే ఆ 120 సంవత్సరాలు మనకి అన్ని శరీరంలో ఉండే నాళ్ళన్నీ కరెక్ట్గా పనిచేసాయంటే 120 సంవత్సరాలు బతుకుతారు మనిషి. అందుకని 120 సంవత్సరాల లోపల 30 సంవత్సరాలు స్వామికి శరీరం, మన శరీరం కుదవ వెళ్ళిపోద్ది. అంతే, నువ్వు 30 సంవత్సరాలు సంపాదించిన ధనం అంతా ఒకసారిగా ఎవరికొకరికి ఇచ్చేసి ఆడి నుంచి నీకు జీరో చేసేస్తుంది.
ఆ నుంచి మళ్ళీ నువ్వు సంపాదించుకున్న రూపాయితో నువ్వు మళ్ళీ డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఆయన ఆలోచన అనేది అలాగుంటుంది. ఒకరి మీద మీకు నమ్మకం కలగాలన్నా, వాళ్ళు మీకు నమ్మకంగా ఉండాలన్నా ఆయన కృప ఉండాలి. రుణ బిడ్డలు అంటారు. ఎందుకంటే మనం జీవన జన్మలో కానీ, పూర్వ జన్మలో కానీ, కాలా జన్మలో కానీ తెలిసి చేసి ఉంటాం కర్మలు. కర్మ అనేది ఎలా చెప్పాలంటే, చిన్న మాట మీకు ఒక మాట చెప్పాలంటే, మనం చెయ్యి గడిగిన నీళ్ళు ఎవరన్నా తొక్కినా కూడా అది కర్మే. కర్మ సిద్ధాంతం అంత ఉంటుంది. అందుకే అఘోరాలు కానీ, నాగసాధువులు కానీ, ఒక దైవ స్వరూపంగా ఉండేవాళ్ళు ఎవరి చేత ఏమి తెప్పించుకోరు, ఎవరి చేత ఏమి తినరు, ఎవరి మొహం కూడా చూడరు. చూడకుండా ఉంటే వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. అందుకే పాము కూడా గబక్కని చూసిందంటే దాని ఆయుష్ తగ్గిపోద్ది. అంటే మనిషి కళ్ళు అంతా అగ్ని, ఏదైనా చేయగలుగుతాయి మనిషి కళ్ళు. ఆ మనిషి కళ్ళతో ఎంత దూరమైనా సరే చెడు చేయగలుగుతాడు, మంచి చేయగలుగుతాడు. కళ్ళతోనే కళ్ళు చూసి చెవులకి చెప్పి ఆలోచనకి పుట్టిస్తాయి. అందుకని ఏంటంటే ఈ క్షేత్రంలో ఈ విధంగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఫస్ట్ పాయింట్. అందుకని మేము చెప్పేది కూడా ఏంటంటే, శనేశ్వర స్వామి ప్రతిరోజు మీరు ధ్యానించినా పూజించినా కూడా ఏంటంటే అన్ని శుభాలే జరుగుతాయి కానీ అశుభాలు జరగవు అని చెప్తున్నాం. ఇంకోటి, స్వామి చెడు చేయగలుగుతాడు, మంచి చేయగలుగుతాడు, అది కూడా ఉంది. ఎందుకంటే స్వార్థంతో ఆలోచించి ఇంకొక విధంగా ఆలోచిస్తే నువ్వు దోచుకున్న గొంతులో నిన్నే దోచేస్తాడు. లేదు 10 మంది బాగుండాలి, వాళ్ళు కూడా నేను బాగుండాలి, ఇది నాకు ఎంత అవసరం వాళ్ళు కూడా అంత అవసరం వద్దనుకుంటే ఆ వస్తువు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. లేదు నాకే కావాలి ఆ వస్తువు, ఆ డబ్బు నాకే రావాలి, ఆ పొలం నాకే రావాలంటే నిన్ను గొంతులో దోచేస్తాడు ఖచ్చితంగా. అంత కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా శనేశ్వర స్వామి కాడ. అందుకని మేము చెప్పేది కూడా ఏంటంటే, ఒక ఈ విధి విధానం ప్రకారం ఈరోజు అన్ని విధాలుగా మనం కష్టపడతా చేస్తున్నాము, ఫలితం చెక్కలేదంటే మనం గురువుని మర్చిపోతాం, తల్లిదండ్రులు మర్చిపోతాం. ఎందుకంటే ఒక విధి విధానం ప్రకారం వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని మర్చిపోతాం, పితృదేవతలను మర్చిపోతాం. అలాంటి పితృదేవతలకి మనం నెలకొకసారి కానీ, ఎందుకంటే పితృదేవతలు లేదే తల్లిదండ్రులు రాదు, తల్లిదండ్రులు లేదే మనం రాము. ఎందుకంటే ఆ తల్లి 9 మాసాలు ప్రాణం పోయి ప్రాణం వచ్చినంత పరిస్థితి అవుతుంది. కానీ తల్లి పదాలకు ఒకసారి దండం పెట్టుకున్నా సరే 30 దేవతలు తదాస్తుంటారు. కానీ ఆ పని మనకి ఎందుకంటే తల్లిగా ఆమె దీవించేది తెలియదు, బిడ్డలుగా ఇల్లు ఆమె పాదాల కాడ మొక్కుని చిన్న పనికి పోతున్న తల్లిదండ్రి పాదాలు మొక్కిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా మనశ్శాంతి ఉంటుంది. ఫస్ట్ ఏది మీరు పోయిన పని అవద్దు అని నేను చెప్పను, ఫస్ట్ మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉండాలంటే ఫస్ట్ తల్లి దేవుని కరెక్ట్గా ఉండాలి, తర్వాత గురువు దేవుని ఉండాలి. మనం సంపాదించే రూపాయి కానీ, రూపాయి కానీ, లేదంటే మీరు ఎంత సంపాదిస్తారో, ఏ విధంగా సంపాదిస్తారో, గురువు మనకి ఆ రూపాయి సంపాదించేదానికి ఎవరు ఉపయోగపడి ఉంటారో వాళ్ళని తెలుసుకోకపోయినా కూడా ఆ ధనం వ్యర్థం అవుతుంది. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఒక ఏ పని చేసేటప్పుడైనా సరే గురువుని ఖచ్చితంగా తెలుసుకోవాలి. గురువుని తెలుసుకోకుండా నువ్వు సంపాదించింది ఏ రోజైనా వ్యర్థమే అవుతుంది. అందుకని మేము ప్రతి ఒక్కసారి గురువుని తెలుసుకోండి, గురువు చెప్పుకోండి అని చెప్పేది దేనికంటే అందుకే. ఎందుకంటే మనం తల్లిదండ్రులు ఫస్ట్ గురువులు, తర్వాత మనకు విద్య నేర్పిన వాళ్ళు. కానీ మనం ఈరోజు వాళ్ళ పుణ్యాల 10 రూపాయలు సంపాదించుకొని తింటున్నాం, 4 ఏళ్ళ వాళ్ళు పుణ్యాన్ని నోట్లోకి వెళ్ళి తింటున్నాము అన్నామంటే దానికి గురువు కృప ఉంటుంది ఖచ్చితంగా. ఆ గురువు కృప లేదే మనం ఏం చేయలేము. అందుకని ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఈరోజు మీకు శత్రువు ఉండొచ్చు, లేదా మంచిగానే ఉండొచ్చు, కానీ వాళ్ళని తెలుసుకొని తినమని చెప్తాం మేము ప్రతి ఒక్కసారి. అంత విధి విధానం ఉంటుంది. ఈ క్షేత్రం ఎలాగంటే ఇక్కడ చేసే పని కానీ, ఇక్కడ చేసే విధానం కానీ, ఇక్కడ పూజా విధానం కూడా ఎలాగ ఉంటుందంటే అంతా డిఫరెంట్. అన్ని గుళ్ళాలు ఇక్కడ ఉండదు. మేము ఎందుకనే చెట్లు ఇలాంటివి పెట్టమంటే ఒకరు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. అంతే విడివిడిగా అమ్ముతాం. మేము ఒకరు కష్టపడినా సరే, ఒకరు ఆలోచన పరంగా ఉన్నా సరే విడివిడిగా అమ్ముతాం, ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు. ఎందుకంటే మీ కాడ ధనం ఉండొచ్చు, మేము ధనంతో భగవంతుని ఎవరు కొనలేరు. అది మన మతంలోనే ఉంది ఫస్ట్ పాయింట్. వేరే మతాల్లో అలాగా జరగదు కొన్ని విషయాల్లో. మన మతంలో ఏంటంటే ధనంతో పని లేకుండా దేవుణ్ణి పట్టుకోవచ్చు, మనం పూజించవచ్చు. కానీ ఇప్పుడు ఎలాగుందంటే ఒక గుడికి పోవాలంటే 200 అవుతుంది, 300 అవుతుంది, దానికి అవుతుంది. మనం పెట్టుకునే ఖర్చులు అవన్నీ. నువ్వు అభిమానంగా ఇష్టంగా భగవంతుడికి నీ మనసుతో ఏ విధంగానే పూజించవచ్చు. అందుకని ఏంటంటే ఇక్కడ విధి విధానం ఎలాగుంటుందంటే, ఇప్పుడు అన్నదానం చేస్తే ఎన్నో దోషాలు పోతాయి. అందులో కర్మఫలదాత రుద్రభూములు అంటే వాళ్ళ కర్మ ఇంకా తీరినట్టు అర్థం. అందుకని అన్నదానానికి చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మమ్మల్ని ముందుగా సంప్రదించారంటే మేము చెప్తాం, పలానా రోజు ఖాళీ ఉన్నాయి, చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. ఇంకోటి, హోమానికి కట్లు తెచ్చివచ్చు. మేము ధనపూర్వకంగా ఎవరిని ఏమి అడగం, ఇది ఇండి అది ఇండి అని. మీరు వస్తువుపూర్వకంగా తేరవండి, స్వామికి ఉపయోగపడతాయి అని చెప్తాం. పసుపు కుంకాలు, కడ్డీలు, కర్పూరాలు, పూలు,
అలాంటివి తెచ్చి ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాగొస్తారంటే సింపుల్గా వచ్చేస్తున్నారు గుడికి పోవాలంటే ఆర్భాటంగా పోవాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సింపుల్ అనేదే వదిలేసేయండి. ఫస్ట్ ఒక గుడికి పోవాలంటే ఆర్భాటంగా పోవాలి. ఆర్భాటం అంటే ఏందయ్యా అని చెప్పి అనొచ్చు మీరు. ఇంటికాడ స్నానం చేసిన కాడి నుంచి పలానా గుడికి పోవాలని మనసులో కలగతానే ఉంటుంది. కలిగేటప్పుడు పూలు పత్రు. అందుకే చెప్పేది భగవంతుడు మన మీద ఉండాలని ఒక సిద్ధాంతం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం ఏంటంటే ఒక పువ్వు పత్రి పెట్టడం మన మనసు అటు ఇటు మారకుండా ఉండేదండి. ఎందుకంటే భగవంతుని పూజించాలి, విగ్రహం పూజించాలంటే ఒక చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల వరకు ఎట్టుంటుంది, తల్లిదండ్రి అవ్వ తాత ఎలాగ తెలుసుకుంటాడో అలాగే తర్వాత ఏంది అతని జీవితం ఏందనేది తెలుసుకుంటాడు. ఏది నేను చదువుకోవాలనే ఆలోచన 12 సంవత్సరాల నుంచి వస్తుంది. 12 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ఎలాగ వస్తుంది అంటే నేను ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలి అని వస్తుంది. తర్వాత 20 సంవత్సరాల తర్వాత నాకు ఒక భవిష్యత్తు, నాకు లోక కళ్యాణార్థం ఒక విధి విధానం రావాలని వస్తుంది. అలాగైతే ఎలాగ వస్తుందో జ్ఞాన మార్గంలో కూడా మన సనాతన ధర్మంలో కూడా ఏంటంటే చిన్నపిల్లవాడు 5 ఏళ్ల వయసు వరకు ఎలాగుంటాడో అలాగ వరకే విగ్రహాన్ని పూజించటం. 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు హోమాలు, యజ్ఞాలు, ఆరాధన. ఒక 5 ఏళ్ల పిల్లవాడు అంత వయసు వరకే విఘ్నమ్మ. మన మనసు మనకి నిలబడగలిగే దానికి విగ్రహ ఆరాధన. కానీ ఈ రోజుల్లో ఎలాగుందంటే పిల్లల్ని, మన ఇంట్లో పిల్లల్ని మనం పెంచే విధానం కూడా మర్చిపోతుంది. ఎలాగ పెంచాలి ఏందనేది. ఏదైనా నువ్వే తిన్నానా, నువ్వే ఎక్కువ సంపాదించాలి అట్లా పెంచకూడదు పిల్లకాయలు. ఎప్పుడైనా సరే నువ్వు 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక విధి విధానం ప్రకారం పెంచగలగాలి. ఎందుకంటే లోక కళ్యాణార్థం ఒక బ్రాహ్మణ కుటుంబంలో కానీ, ఒక గురువుల పరంగా కానీ, ఒక విద్య పరంగా కానీ, ఒక విధి విధానం ప్రకారం అందరూ పెడతాడు. అవునా? పెద్ద తప్పకుండా చెప్పాడు కదా. అది సైడ్ ఉండదు, కొంచెం పెట్టండి, ఎక్కువ వద్దు, చాలా తక్కువ పెట్టండి. రాబోయా సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని అందరికీ చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. అది జస్ట్ నా పాయింట్ నుంచి నేను చెప్తున్నాను. ఎక్కడన్నా ఇలా మీరు అన్నప్రసాదాలకు వెళ్ళినప్పుడు లేదా ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళినప్పుడు దయచేసి భోంచేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అని చెప్పండి. ఆ దీవెనలు మీకు అన్నం పెట్టిన వారికి అలాగే వరి పండించిన రైతుకి చెందుతుంది. సో ఈ ఒక్క విన్నపాన్ని దయచేసి ప్రాక్టీస్లో పెడతారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, ఈ కూష్మాండ దిష్టి తీసుకున్న తర్వాత వాళ్ళకి చాలా వరకు వాళ్ళ హెల్త్ పరంగా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే తగ్గాయి అని చెప్తున్నారు. ఇక్కడ శనీశ్వరునికి సంబంధించిన చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. సో మీకు పరిహారం కోసం ఏదన్నా కావాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ వచ్చి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు మీకు పరిహారం కూడా చెప్తారు. స్వయంగా మన చేతులతో మనం అన్నప్రసాదాన్ని వడ్డించే భాగ్యం కూడా మనకి ఇక్కడ కలుగుతుంది. ఒకవేళ మీరు గనక అలా చేయలేకపోతే డబ్బులు కట్టేస్తే వాళ్ళే వడ్డిస్తారు. ఆలయ పూజారి చెప్పినవి అన్నీ విన్నారు కదా. సో మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా మీరు వాళ్ళనే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. వీడియోని కొద్దిగా ఎండ్ వరకు చూడండి. సో దట్ రంగనాయకుల స్వామి టెంపుల్ని చూడొచ్చు జస్ట్ ఒక గ్లాన్స్లో, అండ్ నెల్లూరు బ్యారేజ్ని చూడొచ్చు అనమాట. సో అలా ఎండ్ వరకు చూడండి. శనీశ్వర స్వామి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. అదే అక్కడ రాస్తుంది. ఇటు సైడ్ అడ్వెంచర్ ఓకే. ఇదేమన్నా బోటింగ్ గీటింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు అప్పుడు అక్కడ కింద ఉంటే అప్పుడు పోయేది నీళ్ళు కూడా లేవు పెద్దగా. చాలా బాగా చేస్తారు. ఓకే ఓకే. అక్కడ చేయించారు మ్యారేజ్ ఒకసారి శివాలయం అన్నమాట. ఆర్ద్ర నక్షత్రానికి చాలా బాగా చేస్తారు. ఓకే.
క్రాస్ చేయాలి. మొన్న ఇక్కడే అనుకుంటా వాటర్ వచ్చినప్పుడు. అది రైట్ లో అది చూడండి అక్కడ రైట్ లో చూడండి. ఎండలో ఏడా కాదు లైట్లు ఉన్నప్పుడు ఇంకెప్పుడన్నా వద్దాంలేండి ఇప్పుడు అంతా. వెరీ ఓల్డ్